హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి కర్ణాటక స్పెషల్ అయిన స్ట్రీట్ స్టైల్‌లో తట్టె ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ తట్టె ఇడ్లీని ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఇంట్లో. తప్పకుండా ప్రతిసారి కూడా మీరు ఇదే స్టైల్‌లోనే తట్టె ఇడ్లీని తయారు చేస్తారు. అంత రుచిగా ఉంటుంది. అంతేకాదు దూది కన్నా మెత్తగా ఉంటాయండి ఇడ్లీలనేవి. చాలా సాఫ్ట్‌గా అలాగే చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను టెక్స్చర్ కూడా. ఎంత మెత్తగా వస్తాయండి ఇడ్లీలనేవి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. మొదటిసారి తయారు చేసుకున్న చాలా పర్ఫెక్ట్‌గా దూది కన్నా మెత్తగా, సాఫ్ట్‌గా తయారు చేసుకుంటారండి. అంతే టేస్టీగా కూడా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మరి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ నేను ఇడ్లీ రైస్‌నైతే తీసుకున్నానండి. ఈ ఇడ్లీ రైస్ వచ్చేసి సూపర్ మార్కెట్స్‌లో దొరుకుతాయి. అలాగే ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతాయనుకుంటానండి. ఆన్‌లైన్‌లో లింక్ దొరికితే గనుక కింద ట్యాగ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. నేనిక్కడ ఇడ్లీ రైస్‌నైతే తీసుకుంటున్నాను. ఇడ్లీ రైస్‌తో చేసుకుంటేనే మనకు దూది కన్నా మెత్తగా వస్తాయండి ఇడ్లీలనేవి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని ఇడ్లీ రైస్‌ని తీసుకోండి. ఈ ఇడ్లీ రైస్ వచ్చేసి చిన్న చిన్నగా, బుడ్డగా, లావుగా ఉంటాయండి. నేనిక్కడ ఇడ్లీ రైస్‌ని మెజర్‌మెంట్ తీసుకుంటున్నానండి. ఒక పెద్ద గిన్నెని తీసుకొని అందులోకి 3 కప్పుల దాకా ఇడ్లీ రైస్‌ని వేసుకోండి. ఏ కప్పుతో అయితే మీరు ఇడ్లీ రైస్‌ని కొలుచుకున్నారో సేమ్ అదే కప్పుతోనే ఒక కప్పు దాకా మినపప్పును వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే మినపప్పును కాస్త తక్కువగా కూడా వేసుకోవచ్చు. ఒక కప్పుకి నిండుగా కాకుండా కొద్దిగా తక్కువగా కూడా వేసుకోవచ్చు. సేమ్ అదే కప్పుతోనే అరకప్పు దాకా సగ్గుబియ్యంని వేసుకోండి. అలాగే అదే కప్పుతోనే ఒక కప్పు దాకా గట్టి అటుకుల్ని వేసుకోండి. పేపర్ అటుకులు కాదు, గట్టి అటుకుల్ని వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా 2 సార్లు వాష్ చేసుకోవాలండి. ఇలా గిన్నెలోకి రైస్ మొత్తం మునిగేటట్టు నీళ్ళను వేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా చేతితో బాగా రాముతూ కడుక్కోవాలండి. ఇలా రైస్‌ని చేతితో రాముతూ మనము క్లీన్ చేసుకోవడం వల్ల రైస్ అనేవి తెల్లగా అవుతాయండి. తెల్లగా అవ్వడం వల్ల ఇడ్లీలు కూడా బాగా తెల్లగా వస్తాయండి. మల్లెపూ కన్నా ఇంకా తెల్లగా ఉండేటట్టు వస్తాయి ఇడ్లీలనేవి. అందుకోసమే ఎప్పుడైనా సరే ఇడ్లీకి నానబెట్టుకున్నప్పుడు రైస్‌ని 2 లేదా 3 సార్లు దాకా చేతితో పితుకుతూ మనం క్లీన్ చేసుకోవాలి రైస్‌ని. ఆ తర్వాత ఇలా నిండుగా నీళ్ళను పోసేసుకొని పైన మూత పెట్టేసుకొని 8 గంటల సేపైనా నానబెట్టుకొని తీసుకోవాలండి. నేనిక్కడైతే 8 అవర్స్ దాకా నానబెట్టి తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే టైం లేనప్పుడు ఒక 6 గంటల సేపైనా సరే నానబెట్టి తీసుకోవాలి రైస్ అనేది. నేనిక్కడ 8 గంటల తర్వాత చూపిస్తున్నానండి. చూడండి 8 గంటల తర్వాత రైస్ మొత్తం కూడా చూడండి ఎంత తెల్లగా కనిపిస్తుందో రైస్ అనేది. అందుకోసమే మనం బాగా క్లీన్ చేసుకొని రైస్‌ని నానబెట్టి తీసుకోవాలి. ఇలా నానబెట్టుకున్న రైస్‌ని ఇప్పుడు మిక్సీ జార్‌లోకి కొద్ది కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కువ క్వాంటిటీలో వేసుకోకుండా మిక్సీ జార్‌లోకి సగం దాకా వేసుకొని అందులోకి కొద్దిగా నీళ్ళను వేసుకోండి. మరి నీళ్లు కూడా ఎక్కువగా వేసుకోకూడదండి. కన్సిస్టెన్సీని బట్టి నీళ్ళను వేసుకోవాలి. చూడండి ఈ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు కొద్ది కొద్దిగా నీళ్ళను వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నప్పుడు కూడా పూర్తిగా మెత్తగా కాకుండా బరబరగా అయ్యేటట్టు గ్రైండ్ చేసుకోండి. చూడండి చేతితో ఇలా అంటూ ఉంటే వేళ్ళకు రవ రవలాగా తగులుతూ ఉండాలండి. అలా గ్రైండ్ చేసుకోవాలి. పూర్తిగా మెత్తగా దోస పిండిలాగా గ్రైండ్ చేసుకోకూడదు. సేమ్ మనము ఇడ్లీ పిండికి ఎలా అయితే గ్రైండ్ చేసుకున్నప్పుడు ఏ కన్సిస్టెన్సీలో అయితే ఉంటుందో పిండి అనేది సేమ్ అదే కన్సిస్టెన్సీలోనే ఉండాలండి. పూర్తి మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా బరబరగా చేతికి అక్కడక్కడ రవ రవలాగా తగులుతూ ఉన్నట్టు గ్రైండ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీని కూడా చెక్ చేసుకోండి. ఇడ్లీ పిండి కాబట్టి మరీ లూజ్‌గా ఉండకూడదండి. దోస పిండికి కాస్త లూజ్‌గా అయినా సరే మనం దోసల్ని వేసుకోవచ్చు. కాకపోతే ఇడ్లీ పిండి అనేది లూజ్‌గా అయిపోతే గనక ఇడ్లీలు మరి అంత స్మూత్‌గా కాకుండా తట్లో వేసుకున్నప్పుడు కూడా పిండి మొత్తం కూడా ఒక వైపుకి వెళ్ళిపోతుందండి. అందుకోసమే కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవాలి. మరి కావాలనుకుంటే మనం ఇడ్లీలు వేసుకునేటప్పుడు కొద్దిగా నీళ్ళను వేసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా నానబెట్టుకున్న రైస్ అన్నిటిని కూడా బ్యాచ్‌ల కింద గ్రైండ్ చేసి ఇలా ఒక గిన్నెలోకి వేసుకోండి. మనం మిక్సీ జార్‌లోకి ఎక్కువ క్వాంటిటీలో వేసుకొని గ్రైండ్ చేసినా కూడా పిండి అనేది అంత నలగదండి. అందుకోసమే బ్యాచ్‌ల కింద వేసుకొని గ్రైండ్ చేసి ఇలా ఒక గిన్నెలోకి వేసుకోండి. పూర్తిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఒకసారి బాగా కలపండి. చూడండి కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీని ఒకసారి చూసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇడ్లీ బ్యాటర్ అనేది. మొత్తం అంతా గ్రైండ్ చేసిన తర్వాత ఇలా ఒక గరిటెతో ఇలా బాగా కలిపేసుకొని ఆ తర్వాత మీరు మూత పెట్టేసి పక్కన ఉంచేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఇప్పుడు పులగపెట్టుకోవాలండి. అందుకోసమే ఓవర్ నైట్ మొత్తం కూడా మనం ఇలా మూత పెట్టేసి పక్కన ఉంచుకుంటే గనక ఇడ్లీ పిండి అనేది బాగా ఉబ్బుతుందండి. ఇడ్లీ పిండి అనేది బాగా పులగపెట్టుకుంటేనే మనకి ఇడ్లీలనేవి సాఫ్ట్‌గా వస్తాయండి. అది బాగా ఉబ్బితేనే మనకు ఇడ్లీలనేవి చాలా సాఫ్ట్‌గా, మెత్తగా దూది కన్నా మెత్తగా వస్తాయండి.
నేను ఇక్కడ మరీ ఎర్లీ మార్నింగ్ చూపిస్తున్నానండి. ఇడ్లీ బ్యాటర్ మొత్తం బాగా పొంగి మొత్తం కిందికంతా వెళ్ళిపోయిందండి. కిందికంతా పడిపోయింది. నేను మరి దాన్నంతా క్లీన్ చేసుకున్నాను. ఆ వీడియోని తీయలేదండి నేను. కాబట్టి మీరు కొద్దిగా పెద్ద సైజులో ఉండే గిన్నెలోకి వేసుకుంటే గనక బాగా ఉబ్బుతుంది. కిందికంతా వెళ్ళిపోకుండా ఉంటుందండి. అందుకోసము మీరు ఇడ్లీ బ్యాటర్‌ని వేసుకునేటప్పుడు కాస్త పెద్ద దాంట్లోనే వేసి పెట్టుకుంటే చాలా మంచిది. మీకు చూస్తుంటేనే తెలిసిపోతుందండి ఇడ్లీ పిండి అనేది ఎంత చక్కగా పొంగిందో. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మీకు ఎంత క్వాంటిటీలో కావాలో ఆ క్వాంటిటీని బట్టి మీరు పిండిని యూస్ చేసుకోండి. మిగతా పిండిని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే గనక 1 వీక్ వరకు కూడా నిల్వ ఉంచుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇడ్లీలు వేసుకోవచ్చండి. ఇప్పుడు మీకు ఇడ్లీలు చేసుకోవడానికి ఎంత పిండి కావాలో అంత పిండిని గిన్నెలోకి తీసుకొని అందులోకి రుచికి సరిపడంత ఉప్పు, పావు టీ స్పూన్ అంత వంట సోడాని వేసుకోండి. వంట సోడా వచ్చేసి ఆప్షన్ అండి. వేసుకోకపోయినా ఇడ్లీలు చక్కగా వస్తాయి. వీటన్నిటిని కూడా ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఉప్పు మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ స్టాండ్‌ని తీసుకోండి. మీరు నార్మల్ ఇడ్లీలు వేసుకోవాలనుకుంటే నార్మల్ ఇడ్లీ ప్లేట్‌లో అయినా సరే వేసుకోవచ్చు. నేను ఇక్కడ తట్టె ఇడ్లీని చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ తట్టె ఇడ్లీ స్టాండ్‌ని తీసుకున్నానండి. ఈ స్టాండ్ వచ్చేసి బయట స్టీల్ షాప్స్ ఉంటాయి కదండీ! అక్కడ నేను తీసుకున్నాను. ఆన్‌లైన్‌లో ఉంటే గనుక కింద ట్యాగ్ చేస్తానండి. వెళ్లి ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఇలా తట్టె ఇడ్లీ స్టాండ్‌ని తీసుకొని ముందుగా ప్లేట్స్ అన్నిటిని కూడా తీసుకోండి పక్కకి. ఈ ప్లేట్‌కి ముందుగా ఆయిల్‌ని అప్లై చేసుకోండి. మీకు ఆయిల్ ఇష్టం లేదు అనుకుంటే మీరు చిన్న చిన్న కాటన్ క్లాత్స్ ఉంటాయి కదండీ! ఆ కాటన్ క్లాత్స్‌ని వేసేసుకొని కూడా మీరు ఇడ్లీ బ్యాటర్‌ని వేసుకోవచ్చండి. లేదంటే గనక క్లాత్స్ లేకపోతే ఇలా లైట్‌గా ఆయిల్ అప్లై చేసుకోండి. మరి ఎక్కువగా అవసరం లేదు. ప్లేట్ చుట్టూ కూడా అలాగే పైన కూడా అప్లై చేసుకోవాలి. ఎక్కడా కూడా మీరు వదలకుండా ప్లేట్ చుట్టూరా కూడా మీరు ఆయిల్‌నైతే అప్లై చేసుకోండి. అలా అయితే మీకు అతుక్కోకుండా వస్తాయండి ఇడ్లీలనేవి. ఇలా అన్ని ప్లేట్స్‌కి కూడా ఆయిల్‌ని అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క ప్లేట్‌లోకి ఇడ్లీ బ్యాటర్‌ని వేసుకోవాలండి. ఇడ్లీ బ్యాటర్ వచ్చేసి మరి ఎక్కువ క్వాంటిటీలో వేసుకోకూడదు. సేమ్ ఏ గరిటెతో అయితే తీసుకున్నామో ఆ గరిటెతో 2 గరిటెలు ఇడ్లీ పిండిని వేసుకొని ప్లేట్‌ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చుట్టూ ఇలా తిప్పేసుకొని ఇలా 2 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేస్తే గనక మీకు ఇడ్లీలనేవి పర్ఫెక్ట్‌గా వస్తాయి. అంతేకాదు చాలా లావుగా రాకుండా ఇడ్లీలు కూడా చక్కగా ఉడుకుతాయండి. మనం ఇడ్లీ బ్యాటర్‌ని ఎక్కువ క్వాంటిటీలో వేసేసుకుంటే గనక ఇడ్లీ బ్యాటర్ అనేది లోపల ఉడకకుండా ఉంటాయండి ఇడ్లీలనేవి. కాస్త పల్చగా వేసుకుంటేనే మనం ఇలా చుట్టూ కూడా ఇలా తిప్పేసుకొని ప్లేట్‌ని తర్వాత 2 సార్లు ట్యాప్ చేసేసుకుంటే గనక ఇడ్లీ బ్యాటర్ మొత్తం ప్లేట్‌కి చుట్టూ కూడా కరెక్ట్ లెవెల్‌గా స్ప్రెడ్ అవుతుందండి. అంతేకాదు మనం ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే గనక ఇడ్లీలు ఉబ్బుతాయి కదండీ! ఉబ్బుతాయి కాబట్టి మరీ లావుగా ఉంటే కూడా ఇడ్లీలు తినడానికి అంత రుచిగా ఉండదండి. అంతేకాదు ఇడ్లీలు కూడా సరిగ్గా ఉడకకుండా ఉంటాయండి లోపల మొత్తం కూడా. అందుకోసమే పల్చగానే వేసుకోవాలి. అంతేకాదు బ్యాటర్ అంతా కూడా ఒకే చోట వేసుకోకుండా ప్లేట్ చుట్టూకు కూడా వెళ్ళేటట్టు ఇలా ప్లేట్‌ని స్ప్రెడ్ చేసుకోవాలి మనం. ఇలా తిప్పితే గనక చుట్టూ కూడా ఒకే లెవెల్‌లో స్ప్రెడ్ అవుతుంది పిండి అనేది. ఇలా అన్ని ప్లేట్స్‌లోకి కూడా ఇడ్లీ పిండిని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్లేట్స్ అన్నిటిని కూడా ఇడ్లీ స్టాండ్‌లోకి పెట్టేసుకోండి. ఇలా తట్టె ఇడ్లీ స్టాండ్‌లోకి ప్లేట్స్ అన్ని పెట్టేసి లాక్ చేసేసేయండి. ఇలా లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఉడికించుకోవడం కోసము స్టవ్ మీద ఇడ్లీ పాత్రని ఉంచుకోండి. మీ దగ్గర ఇడ్లీ స్టాండ్ పట్టేటట్టు ఇడ్లీ పాత్ర లేకపోతే గనక మీరు నార్మల్ గిన్నెని గాని ఉంచేసుకొని అందులో నీళ్లు వేసేసుకోండి. ఆ గిన్నె ఇడ్లీ స్టాండ్ పట్టేటట్టు సైజ్‌ని చూసుకొని మీరు అలాంటి గిన్నెని ఉంచుకొని అందులోకి నీళ్లను వేసుకున్న తర్వాత ఇడ్లీ స్టాండ్‌ని ఉంచేసి క్లోజ్ చేయండి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్‌లో 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మూతను తీసి మన చేతితో ఒకసారి టచ్ చేసి చూడండి. చేతికి పిండి అతుక్కోకుంటే గనక ఇడ్లీ అనేది చాలా పర్ఫెక్ట్‌గా ఉడికినట్టు. ఒకవేళ మన చేతికి పిండి గనక అతుక్కున్నట్టు ఉంటే గనక మరొక 2 నిమిషాల మూత పెట్టేసి ఉడికించుకోండి. నాకైతే ఇక్కడ అస్సలు అతుక్కోవట్లేదండి. అందుకోసమే నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఇడ్లీ పాత్రని పక్కకు తీసుకున్నాను. ఇలా ఇడ్లీ స్టాండ్‌ని పక్కనుంచేసుకొని కాస్త చల్లారిన తర్వాత మీరు ఇడ్లీ ప్లేట్స్‌ని పక్కకు తీసేసుకోండి. ఒకవేళ వేడిగా ఉంటే గనక ఏదైనా ఒక క్లాత్ సహాయంతో మీరు ఇడ్లీ ప్లేట్స్‌ని బయటికి తీయండి. మరీ చల్లగా అయిపోతే కూడా ఇడ్లీలు అంత టేస్టీగా ఉండవు కాబట్టి కాస్త వేడిగా ఉన్నట్లుగానే మనం తీయాలి. ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత ఒక స్పూన్ సహాయంతో ఇలా చుట్టూ కూడా ముందుగా ఇడ్లీని స్క్రాప్ చేసుకోండి. ఆ తర్వాత నిదానంగా ఇడ్లీని డీమోల్డ్ చేసుకోండి. మీరు నైఫ్‌తో కన్నా ఇలా చూపుగా ఉండే స్పూన్ యూజ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి. జస్ట్ స్పూన్‌తో ఇలా అనంగానే నిదానంగా ఇడ్లీ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి ఇడ్లీ అనేది ప్లేట్ నుండి ఎంత ఈజీగా వచ్చేసిందో కదండీ! ఎక్కడ కూడా ప్లేట్‌కి అస్సలు పిండి కూడా అతుక్కోకుండా వచ్చింది కదా!
ఇదే సేమ్ ప్రాసెస్‌లోనే స్పూన్ సహాయంతోనే ఇడ్లీలన్నిటిని కూడా డీమోల్డ్ చేసుకొని హాట్ బాక్స్‌లో వేసుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడిగానే మీరు సర్వ్ చేసుకొని తినొచ్చు. అంతే, ఎంతో రుచికరమైన కర్ణాటక స్పెషల్ అయిన స్ట్రీట్ స్టైల్ తట్టే ఇడ్లీ రెడీ అండి. తప్పకుండా ట్రైల్ చేయాల్సిన రెసిపీ అండి. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ తట్టె ఇడ్లీకి వచ్చేసి కాంబినేషన్‌గా పల్లీ చట్నీ అలాగే సాంబార్ అండి. వెజిటబుల్ సాంబార్‌ని నేను అప్పుడే ఎలా తయారు చేసుకోవాలో డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. వెళ్లి చెక్ చేయండి. వీడియో చేశాను అప్పుడే నేను. చూడండి ఇడ్లీలనేవి ఎంత సాఫ్ట్‌గా, దూది కన్నా మెత్తగా వచ్చాయో కదా! తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. రెగ్యులర్‌గా చేసుకునే ఇడ్లీ కన్నా ఈ ఇడ్లీని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని తప్పకుండా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తా. థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.